ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఫస్ట్ 35 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ చూసి ఏమిరా బాలరాజు ఏంది ఇది అని అనిపించింది అనేది ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయాలి. ఈ వీడియో మోస్ట్ షార్టెస్ట్ నైట్ రివ్యూ ఉంటుంది. మోస్ట్ షార్టెస్ట్ నైట్ రివ్యూ మన ఛానల్లో మన వీడియోస్లో ఉండే వాటిలో ఏమీ లేదు. కంటెంట్ ఉన్నదల్లా తనూజ గారి గురించి పొగడ్డం, తనూజ గారి రిలేటెడ్గా టాస్క్ గురించి మాట్లాడడం, దాంట్లో ఏం జరిగింది కాంట్రవర్సీ అని మాట్లాడడం, దాని చుట్టూ జరిగిన కొంచెం వేరే థింగ్స్ గురించి మాట్లాడడం, అంతమించి ఏమీ లేదు. ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే అందరూ లైక్ చేయాలి. ఫస్ట్ లైక్ చేయాలి, దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కూడా చేయాలి. దీనికి ముందు నా హ్యూజ్ పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశాను. దానికి వస్తున్న అప్రిషియేషన్ అంతా ఇంత కాదు. 30 నిమిషాల వీడియో చేశాను ఓటింగ్ అనాలిసిస్ మీద. గుండె లోతుల్లో నుంచి ఫ్యాక్ట్స్ మాత్రం పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి బీభత్సంగా అప్రిషియేట్ చేస్తున్న వీడియో అది. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మెసేజ్లు చేయండి. దాంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పొగడ్తలు ఉంటే పెట్టండి, బూతులు పెట్టండి. దాంతోపాటుగా ఏదైనా హింట్స్ కానీ ఏదైనా సజెషన్స్ కానీ నేను ఏదైనా మిస్ అయిన పాయింట్స్ కానీ ఉంటే నాకు చెప్పొచ్చు. నేను అందరి మెసేజ్లు ఓపెన్ చేస్తాను. రిప్లైలు ఇవ్వకపోవచ్చు, రిప్లైలు కూడా ఇస్తుంటాను, మోస్ట్లీ ఇస్తుంటాను. మీరు జస్ట్ టచ్లో ఉండండి, దాంతోపాటుగా ఫాలో అవ్వండి. దాంట్లో కూడా ఫస్ట్ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆయన సంజయ్ రామస్వామి వచ్చారు. సంజయ్ రామస్వామి గారు వచ్చి ఆ సంజయ్ రామస్వామి గారు చెఫ్ గారు వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపించేసి ఏముంది అక్కడ, ఏమి కంటెంట్ ఉంది. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకు తెలియదు. మేబీ అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందో లేదో నాకు తెలియదు. టీఆర్పీలు అయితే వస్తున్నాయనేసి అంటున్నారు. ఎంత నచ్చినా కూడా అంత సోది కంటెంట్ ఏంటండి బాబు. మీకు నిజంగా జెన్యున్గా మీకు దండం పెట్టి అడుగుతున్నాను, నాకే అలా అనిపిస్తుందా, నిజంగా మీకు కూడా అలా అనిపిస్తుంది ముందు కామెంట్ చేసి చెప్పండి అయ్యా. లేదురా ఓడాలి నీకేదో అనిపిస్తుంది, మాకు సూపర్ ఉందిరా నాయన, మేము ఎగిరి గంతేసిన ఈరోజు అని అనిపిస్తే కామెంట్ చేయండి. నేనేంట్రా రాంగ్ వేలో చూస్తున్నానా, నేనే మరీ అంత పాష్ కాదే, మెట్ట ప్రాంతం నుంచి మెట్ట ఏరియానే మంది, కొండ ప్రాంతం మనకి అట్లాంటి కామెడీలు ఏదైనా ఉంటుంది, నాకు అట్ట తగలుతుంది, బాగానే వర్కౌట్ అవుద్ది. కానీ నాకే నచ్చట్లేదు, అంత పాష్ కాదు, నాకు నచ్చట్లేదు, మిగతా వాళ్ళు కదా నచ్చుతుందా. మరీ ఫ్యామిలీ ఆడియన్స్, నేను ఫ్యామిలీ ఆడియనే, నాకు ఎమోషన్స్ అవి కామెడీలు నచ్చుతాయి. అదేం నచ్చట్లా నాకు ఆ కంటెంట్. మీకు నచ్చుతుంది లేదు కామెంట్ చేయండి. ఫస్ట్ సంజయ్ గారు వచ్చారు. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నా అంటే దీంట్లో కొంచెం ఆ తిరుగుబాటు, ఆ బాత్రూంలో పడి దొల్లాడేవి, ఆ షాట్లన్నీ తీసేసి కళ్యాణ్ని పొగిడింది ఉంది సంజయ్ గారు. అది ఎందుకు వేయలేదు. దాంతోపాటుగా డెమాన్ పవన్ వాళ్ళు టీముని రిక్వెస్ట్ చేసుకునేది ఉంటుంది. డెమాన్ పవన్ రిక్వెస్ట్ చేసుకుంటాడు, తనూజ రిక్వెస్ట్ చేసుకుంటాడు, సంజన దివ్య రిక్వెస్ట్ చేసుకుని చూపించారు. కానీ దానికి తర్వాత వాళ్ళ నలుగురు ప్రజలు కూర్చొని డిస్కస్ చేసేది ఉంటుంది, వీళ్ళని ఎందుకు తీసుకోవాలని. అక్కడ ఒక్కొక్కరి ప్లాన్, ఒక్కొక్కరి బిహేవియర్ బయటపడుద్ది. ఇమాన్యుయల్ బిహేవియర్ బయటపడుద్ది, భరణి గారి బిహేవియర్ బయటపడుద్ది, అండ్ సుమన్ శెట్టి గారిది గౌరవది పాజిటివిటీ బయటపడుద్ది. వాళ్ళు తనూజకి ప్లస్ చేశారు అక్కడ, లేకుండా ఉంటే వాళ్ళు తనూజని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు అనేవి వేరే యాంగిల్స్ బయటకు వచ్చేవి. ఆ కామెడీ కంటెంట్ వాళ్ళు కామెడీ అనుకుని దాన్ని వేశారు. దానికి బదులు వేరే మంచి కంటెంట్ ఎందుకు వేయలేదు అనేది నా బాధ. అదెందుకు మిస్ చేశారు, ఈ 2 సీన్స్ మిస్ చేశారు. ఒకటి కళ్యాణ్ పొగిడేది సంజయ్ గారు, దాంతోపాటు ఇంకా 3-4 పొగిడేది సంజయ్ గారు. ఇక్కడ వాళ్ళు ప్రజలు మాట్లాడుకునేది, అక్కడ ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు చూసారు, ఆ టైంలో సెలెక్ట్ చేసేటప్పుడు మాట్లాడుకునేవన్నీ ఎత్తేసి సొల్లు కంటెంట్ వేశారు. అది నా బాధ. ఫస్ట్ అండి సంజయ్ గారు వచ్చారు, సింపుల్గా చెప్పేస్తా. సంజయ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటంటే రాజుకి రాణిల ఇద్దరికి, దాంతోపాటుగా ఇక్కడ కూర్చున్న అదే ఇద్దరు రాజులు ఒక రాణి కదా, ఇక్కడ కమాండర్స్ 4కి, ఇక్కడ ఉన్న ప్రజల 4కి ఫుడ్ పెట్టడానికి వచ్చారు. అందరికీ ఫుడ్ పెట్టడానికి వాళ్ళని డిఫరెన్షియేట్ చేసి చూపించడానికి వచ్చారు. రాజులకి హై క్లాస్, తర్వాత మీడియం క్లాస్, తర్వాత లో క్లాస్ లెక్కన, అంటే వాళ్ళని కింద కూర్చోబెట్టి ఏదో పాలేరులాగా కూర్చోబెట్టి ఇచ్చారు. దీనికి కూడా సోషల్ మీడియాలో ఒక మ్యూజిక్ వేసి సుమనానికి ఆ ఎమోషనల్ సింపతి మ్యూజిక్ వేసి చేస్తూ ఉంటే కింద కామెంట్లు కూడా అయ్యో పాపం రా, ఎలా చేస్తారా మనుషుల్ని కింద కూర్చోబెడతారంటే అది టాస్క్ అయ్యా. టాస్క్లో భాగంగా రాజుల దగ్గర ప్రజలు అన్నట్టుగా కూర్చోబెట్టారు. సింబాలిక్ ఊరికి డిఫరెన్స్ చూపించడానికి, వాళ్ళు అట్లా చేయమని కాదు, దానికి కూడా సింపతి యాంగిల్లో కామెడీలు చేస్తూ ఉన్నారు. కామెడీగానే పెడుతున్నట్టుంది. సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ కాదు, ఇన్స్టాగ్రామ్ మెంబర్స్ జస్ట్ ఫర్ రీచ్ కోసం పెడుతున్న టాస్క్ రీల్స్ అవి అది చేసుకున్నారు. వీళ్ళు వచ్చి ఆ ఫుడ్ వండేసి అందరికీ ఫుడ్ పెట్టేసి పోతారు. అది జరిగింది. ఆ ఫుడ్ వండేసి పెట్టిపోయే దారిలో ఫన్నీ మూమెంట్స్ ఏంటంటే తనూజ గారు, ఇమాన్యుయల్, భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళందరూ ఫుడ్ దాచిపెట్టుకుని బాత్రూంలో కూర్చొని ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టి తింటారు. వీటిల్లో కూడా టూ గుడ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. నేను చెప్తాను. అది లైవ్లో ఉండేది వేసున్నా కూడా హైలైట్ ఉండు.
బీభత్సమైన కామెడీ ఉన్నాయి. ఆయన తినేసి ఒకసారి భరణి గారు వస్తూ ఉంటే ఆ చెఫ్ ప్రణవ్, సార్ కొంచెం మూతికి అంటుకోకుండా తిన్నాడు సార్, ఊరిని చూస్తారు అని అంట. అది చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు పోయిన తర్వాత. అలాంటి కంటెంట్ వదిలేశాడు. తర్వాత వచ్చేసరికి తనుజ, తర్వాత ఇమాన్యుయల్, భరణి, సుమన్ శెట్టి, సంజన గారు కూర్చొని వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునే మాటలు ఉంటాయి. అన్న ఏ మాటకా మాట అన్నా మనం నామినేషన్లో కొట్టుకుంటాం, టాస్కుల్లో కొట్టుకుంటాం. కానీ ఈరోజు చూడన్నా ఆ పక్క కమాండర్లు వచ్చి తినండి, ఈ గులాబ్ జామ్ తీసుకుని తినండి, ఈ చికెన్ పీస్ టిష్యూ పేపర్లు పెడుతున్నా అనేసి ఆరాటంగా ఒక్కడు కూడా వాళ్ళు మనశ్శాంతిగా తినలేదన్న. మనం తినలేదనేసి వాళ్ళు ఇస్తూ ఉంటే నాకు భలే అనిపించింది అన్నప్పుడు వాళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటుంటారు. ఎంతైనా మనం ఒకటే కదా అని. ఆ సీజన్ అలా ఉంది, అంత జంటగా అంత హ్యాపీగా ఉంది. ఈ సీజన్లో ఇందాక ఒకరు మెసేజ్ చేసినప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఒకరు, అన్న ఈ సీజన్ మనం అందరం మంచిగా చూద్దామన్నా, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు, మంచి టాస్క్ పెడుతున్నారు, అందరూ మంచిగా ఉంటున్నారు, అంత మంచిగా నడుస్తుందన్న సీజన్. సో మంచిగా మనం అప్రిషియేట్ చేద్దాం, అంత మంచి సీజన్ అంతా మంచి ఉంది. అలా ఆ టాస్క్లో వాళ్ళు అనుకుంటారు లాస్ట్లో అందరం మంచి వాళ్ళము, ఏంట్రా ఇది అసలు భలే ఎమోషనల్గా అనిపించింది. నాకు అది బాగా అనిపించింది. అలాంటి ఏసున్నా బాగుండేది. సుత్తు కంటెంట్ వేశారు. తర్వాత సంజయ్ గారు పొగిడి బాగున్నాయి. సంజయ్ గారు వచ్చి వీళ్ళందరూ కుక్ విత్ జాతిరత్నాల్లో పనిచేశారు కాబట్టి వీళ్ళతో కొంత ర్యాపో ఉంది, వీళ్ళ గురించి చెప్పారు. సో ఇక్కడ వీళ్ళని ఎవరెవరిని అప్రిషియేట్ చేశారంటే డెమాన్ పవన్ అప్రిషియేట్ చేశారు. డెమాన్ పవన్ బాగా ఆడతాడు, బాహుబలి లాంటి కట్అవుట్, నువ్వు బాగా ఆడతావు, అది ఇది స్ట్రెంత్ ఉంది, అలా అప్రిషియేట్ చేసి షారూఖ్ ఖాన్ లాగా పోజ్ ఇవ్వు, అది ఇది అన్నారు. తర్వాత వచ్చేసరికి తనుజ గారిని వచ్చేసరికి నువ్వు ఏడిస్తే బయట ఏడుస్తున్నారు, నువ్వు నవ్వితే బయట నవ్వుస్తున్నారు, సో నీకు అంత కనెక్టే ఉన్నారు, బ్యూటిఫుల్ సోల్, నువ్వు మళ్ళీ ఇంటెలిజెంట్ పర్సన్, అది ఇది అనేసి పొగిడారు. తర్వాత వచ్చేసరికి మన ఎమాన్యుయల్ని పొగిడింది మాత్రం టెడ్డీలాగా అందరూ నిన్ను దగ్గర తీసుకుంటున్నారు, అవకాశం వచ్చినప్పుడు బేర్లాగా ఎలుగుబంటిలాగా ఆడుతున్నావు, భలే ఆడుతున్నావు అనేసి అప్రిషియేట్ చేశారు. ఇలా ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేశారు. సాంబార్ అనేసి పోల్చి మన సుమన్ శెట్టి గారిని అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ సాంబార్ని కూడా ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ సాంబార్లో ఏమీ లేదు, ఉత్త సాంబార్, తర్వాత నెయ్యి యాడ్ చేశారు, తర్వాత మ్యాంగో పికిల్ యాడ్ చేశారు, తర్వాత అప్పడం యాడ్ చేశారు, అట్లా చికెన్ మటన్, సో సూపర్, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చావు, సూపర్ అని భలే ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. తర్వాత కళ్యాణ్ని పొగిడేది చూపించాలి. కళ్యాణ్ ఏమంటారంటే నువ్వు కుక్కర్ విజిల్ లాంటి వాడివి, ఆ సౌండ్ వస్తుంది, కొంచెం వస్తుంది, తర్వాత చూపించాల్సిన టైంలో కెనాన్ ఫైర్ వచ్చినట్టుగా బాంబు వేస్తే వస్తుంది ఆ ఫైర్, అలాంటి ఆ కెనాన్ ఫైర్ వచ్చినట్టుగా ఆ ఫైర్ లాగా వస్తావు, ఆ ఫైర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదంతా లేపేస్తారు. ఇది జరిగింది. ఇక్కడ పొగిడేశారు, అందరు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు పాటకు డ్యాన్స్ చేసుకుని వచ్చినప్పుడు ఒక కోడికోరా జిల్లుగారే అదేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక సాంగ్ వేసి సమాప్తం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరుగుబాటు స్టార్ట్ అయింది మామ. ఆ తిరుగుబాటు మన మీద తిరుగుబాటులాగా ఉంది. జనాలు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్, రే నాయన మీకు ఎంటర్టైన్మెంట్ ఏమో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయము, మీకు ఫన్ ఇవ్వము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మీ జోలికి కూడా రామరా నాయన, మిమ్మల్ని హింసిస్తాము, దట్ ఈజ్ అవర్ తిరుగుబాటు అనేసి వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసినట్టు నాకు అనిపించింది. ఆ తిరుగుబాటు ప్రోగ్రామ్ చూస్తుంటే అదేమి తిరుగుబాటు పాపం లేదు, ప్లాన్ అయితే చేశారు, దట్స్ అప్రిషియబుల్. అంటే ఏదో చేద్దాం కంటెంట్ అనేది ట్రై చేయరు, కానీ అది వర్కౌటే కాలేదు నా దృష్టిలో. మీ దృష్టిలో వర్కౌట్ అయితే కామెంట్ చేయండి. బట్ దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. వీళ్ళు ట్రై చేశారు. వీళ్ళు ట్రై చేసిన తర్వాత చాలాసేపటి తర్వాత రాజులు వచ్చి ఏదో చేస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో అనుకుంటారు, అది ఫన్ అనుకుంటారు, ఫన్ జనరేట్ అవ్వాలి. తర్వాత వీళ్ళు కంటెండర్ ఇచ్చారు, కంటెంట్ ఇచ్చి మనం కూడా కంటెంట్ ఇద్దామని కంటెండర్లు కూడా తిరుగుబాటు. ఆ తిరుగుబాటుకి బాత్రూంలోకి వెళ్ళి సంజన తనుజ వచ్చి దుప్పటి కప్పుకొని దొల్లాడేది నా కామెడీ అనిపించలే. ఎవరి కామెడీ అనిపించాల. ఆ పర్టికులర్ సీన్లో వచ్చిన ఏది కామెడీ నాకు అనిపించాల. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోండి, రాజు సెలెక్ట్ చేసుకోండి, మీ రాజుల్లో ఇద్దరిలో రాణి ఒకరిలో, మీ ముగ్గురులో నుంచి ఒకరు బయటికి రావాలి, ఆ ఒకరు రిస్క్ తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది, ఇది ఫైనల్ రిస్క్ అని. సో వాళ్ళ సెలక్షన్ కోసం వెళ్తే ఇక్కడ సింపుల్గా రీతు చౌదరిని చూస్తే ఈ పర్టికులర్ వారం మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో కామెంట్ పెట్టండి. రీతు చౌదరి గారి ఫ్యాన్స్ ఉంటే హట్ అవుతారు, ఈ వీడియో చూడలేరు. ఇక్కడి నుంచి ఫ్యూ మినిట్స్ 1-2 మినిట్స్ మాట్లాడతా ఆవిడ గురించి. ఆవిడ ఈ పర్టికులర్ వారంలో వరస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఎవరైనా ఉన్నారంటే ఈ పర్టికులర్ వీక్లో దట్ ఈజ్ రీతు చౌదరి. వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్ అని నేను ఎవరికైనా ట్యాగ్ ఇస్తే రీతు చౌదరి గారికి ఇస్తాను. ఎందుకంటే వర్స్ట్ అని ఎవరిని అంటానంటే నేను విషయం ఉండి ఆడలేకపోతే, ఛాన్సెస్ వస్తున్నా తీసుకోలేకపోతే, నిన్న కళ్యాణ్ కూడా అన్నా, అదే నేను వెనకడుగు వేసిన దానికి నేను కూడా వరస్ట్ అని అనిపించింది. అక్కడ చెప్పేసా. ఇక్కడ కూడా ఆవిడ ఎందుకు వరస్ట్ అనిపించారంటే కెపాసిటీ, క్యాలిబర్, క్యాపబిలిటీ అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఛాన్స్ తీసుకోకుండా కాము ఉండడమే కాకుండా లైవ్లో అంటది నేను ఎందుకు తీసుకోవాలి నిఖిల్, నేను ఆల్రెడీ కంటెండర్ అయిపోతా కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అంటది. అరే కంటెండర్ అయిపోతే చాలా, రిస్క్ తీసుకొని ఆట ఆడితే కంటెంట్ వస్తుంది. నువ్వు విన్నర్ అవ్వాలను కొంచెం ఒక స్టేజ్ దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే ఆడాలా, అంతేగాని
ఆవిడతో వీడితో లీడ్ పెట్టుకొని ఆవిడతో ఈవిడితో లింక్ పెట్టుకొని కానీ ఏదో వాళ్ళతో డీల్ పెట్టుకుంటే సరిపోదు. డీల్ పెట్టేసుకొని నువ్వు నాకు నెక్స్ట్ వీక్ చెయ్యి, నువ్వు నెక్స్ట్ వీక్ సేవ్ చేయి అని అనాల్సిన అవసరం లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆడి ప్రూవ్ చేసుకుంటే ఈవిడ ఆడగలిగే ఇది ఉంది, సూపర్ ఆడద్ది, సూపర్ టాలెంట్ ఉంది, ఇన్నున్న ఆవిడ వెనకాడికి వేసింది అంటే కంటెండర్ కోసం దండం పెట్టాలనిపిస్తుంది. ఫస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్ దెర్ ఈజ్ నో డౌట్. నాకు సార్ మార్క్ మై వర్డ్స్, నాకు సార్ అడుగుతారు ఏంటి రీతు అక్కడే ఉండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే నువ్వు ఉండేసి కంటెంటర్ ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకున్నావు, నువ్వు ఎందుకు భయపడ్డావు అనేసి అడిగి తీరుతారు. వర్స్ట్ ఈ వీక్ మాత్రం తనుజ గారు, రీతు గారు, దెర్ ఈజ్ నో డౌట్. తర్వాత కళ్యాణ్ యాక్సెప్ట్ చేశారు. ఈ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈవిడ వేరే రీజన్ చెప్పింది చూసారా. ఇప్పుడు ఈవిడే అంతా ఆస్ట్రాలజీ చేసేది, ఈవిడే జ్యోతిష్యం చెప్పేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ ఇప్పుడు తనుజకి వాళ్ళకి పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత తనుజ అలిగి వెళ్ళిపోద్ది, అప్పుడు డెమాన్ వస్తాడు, డెమాన్ నేను ఆడాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది, నువ్వు డెమాన్ అయితే ఆడేయచ్చు అనేసి ఆవిడ అలిగి వెళ్ళిపోయినట్టే, ఆవిడ అయిపోయినట్టు అన్నీ ఆలోచించుకొని జస్ట్ ఈవిడ రావడానికి ఇష్టపడలేదు, రిస్క్లో పెట్టడానికి ఇష్టపడలేదు, ఏదో సుత్తు మాట్లాడింది. లాస్ట్కి కళ్యాణ్ వచ్చాడు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ప్రజలు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేయాలని, ఇద్దరు కమాండర్ని సెలెక్ట్ చేయాలంటే వీళ్ళందరూ వెళ్ళి చెప్పుకుంటారు. ఒక్కొక్కరు వచ్చి డెమాన్ పవన్ 7 వారాల నుంచి నాకు ఛాన్స్ రావట్లేదు, పాసిబిలిటీ వచ్చిన వాళ్ళకే పాసిబిలిటీస్ మళ్ళీ ఛాన్సెస్ ఇస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి, నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తే మిమ్మల్ని మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్ప్ చేస్తానని దిగజారి అడిగి కిందకి దిగి ఇలా అడిగితే అయినా ఇస్తారేమో చూద్దామనేసి అడిగిన విధానం చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే 7 వారాల నుంచి తన క్యాప్టెన్సీకి ఛాన్స్ రావట్లేదు, మిగతా వాళ్ళకి వస్తూనే ఉంది, ప్రతిసారి బాగా ఆడుతున్నావు అనేసి తీసేయడం, లేదా వీళ్ళు కంటెండర్గా లేనప్పుడు వీళ్ళ ఫ్రెండ్ కంటెండర్గా వచ్చినా కూడా ఇతను వస్తే ఇబ్బంది అనేసి తీసేసినవి ఉన్నాయి. అలా ఎటు తిరిగి స్ట్రాంగ్ పర్సన్ ఇతను వస్తే మనం గెలలేమని భయపడి పోసుకొని తీసేసినవి ఎక్కువ ఉన్నాయి డెమాన్ పవన్. అలా కూడా ఆనందంగా నవ్వుతూ తీసేసుకుంటూ వదిలేస్తే ఈ పర్టికులర్ వారం మాత్రం తను రిటాలియేట్ ఇద్దామనుకోడు. ఇలా ఉండే కొద్ది వీళ్ళు ఎక్కి తొక్కేస్తున్నారు, ఇది వర్కౌట్ కాదురా, మనం బయటికి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే అయిపోయింది. రిక్వెస్ట్ చేసినప్పుడు తనుజ గారు ఇక్కడ నాకు ఓవర్ అనిపించింది, చాలా ఓవర్ అనిపించింది. ఎప్పుడుతో తీసుకొని మాట్లాడుతుంటే ఆవిడ బొచ్చడు సార్లు వేరే వాళ్ళని అడిగేటప్పుడు ఫస్ట్ నుంచి ఇంక చదవలేదు, 5వ వారం అట్లయింది, 9వ వారం అట్లయింది, ఆవిడే కంపేర్ చేసి చెప్తారు. సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడడం వర్స్ట్. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తనుజ గారు అతను మాట్లాడకుండా మధ్యలో ఎదురు మాట్లాడేది నాకు అస్సలు నచ్చలేదు. మీకు ఎంతమంది నచ్చిందో లేదో కామెంట్ చేయండి. తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత తనుజ గారు కూడా చూడండి ఈ వారం ఛాన్స్ వచ్చింది, డెమాన్ పవన్ ఆడాడు, ఇది ఆడాడు, నాకు నిన్న ఛాన్స్ రాలేదు, చూసుకోండి, ఒక ఛాన్స్ ఇస్తే నేను గెలవాలనుకుంటున్నాను ప్లీజ్ అనేసి అడిగింది. సంజన గారు కూడా ఆవిడని చూస్తే నాకు మరీ దారుణం అనిపించింది. ఒక్కడు కూడా సంజన గారికి అసలు సపోర్టే లేదు హౌస్లో. ఈ సంజన గారి పిఆర్ ఎవరైతే ఉన్నారో నేను అడగదాం అనుకున్నాను, సింపుల్, ఈ వీడియో ఎవరైనా సంజన గారి పిఆర్కి పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆవిడని పుష్ చేయడానికి ట్రై చేసుకోండి, ఇలాంటి కదా పెట్టుకోవాల్సింది. అరే ఆయనకి సపోర్ట్ రావట్లేదు, సింపతికి ట్రై చేయాలా, ఆవిడంటే ట్రై చేయట్లేదు. అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాపం ఆవిడికి సపోర్ట్ ఎవరు రావట్లేదు అక్కడ. ఈవెన్ ఇమాన్యుయల్ నిలబడే క్షణాలే లేవు, మరీ టూ మచ్ ఇమాన్యుయల్. ఈ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ ఖచ్చితంగా నెగిటివ్గానే కనపడుతున్నాడు నాకు. సంజన గారు ఆవిడికి హెల్ప్ చేశారు, కానీ సంజన గారికి ఆయన ఒక్కరోజు ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసేసి ఇచ్చింది తప్పించి మిగతా తరంలో అది ఇచ్చాం కదా అనేసి ఆవిడే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇతను మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఇతని చేతుల్లో ఉండింది కూడా చేయకుండా సైలెంట్గా ఆవిడ చేస్తే మనకెందుకు తలకాయ నొప్పి అన్నట్టుగా అన్నీ తప్పించుకొని తిరుగుతూ జస్ట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సంజన గారిని చేయాలనిపిస్తుంది, సంజన గారు అనేసి 2-3 సార్లు మాట్లాడుతాడు. దాని మీద స్టాండ్ అయ్యి గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పడు ఎక్కడ. ఈ రోజు కూడా నలుగురిని సెలెక్ట్ చేసినప్పుడు సంజన గారు రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా సంజన గారి పేరు ఆయన ఒక్కడ ఊరికే తెస్తాడు, మిగతా అయిపోయింది. స్ట్రెస్ చేయాలా, ఒప్పించాలా, ఆవిడకి నేను నిలబడతాను ఆవిడ కోసం అనేసి అంటే అవతలను ఒప్పించడానికి ట్రై చేయాలి. అంత సీన్ ఏం లేదు, నార్మల్గా డిస్కషన్ జరిగింది. పాపం అనిపిస్తుంది సంజన గారు చూస్తే. ఈ దివ్య గారు చూస్తే ఇమ్యూనిటీ కావాలి నాకు, ఇమ్యూనిటీ కోసం అనేసి అంటున్నారు. ఎందుకంటే లాస్ట్లో ఉన్నారు, దాంతో పాటు నెగిటివ్ అయింది, వెళ్ళిపోతానని భయంతో ఉన్నట్టున్నారు. ఆవిడ ఇమ్యూనిటీ కోసం ఆడుతున్నారు, డైరెక్ట్ చెప్పారు. ఇక్కడ వీళ్ళు సెలక్షన్ చేసేటప్పుడు భరణి గారు వచ్చి దివ్యాకి ఇవ్వాల్సి నామినేట్ చేస్తారు, మళ్ళీ ఇవ్వాలంటారు. ఏంటి నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు ఇస్తారంటారు ఛాన్స్ అన్న ఫీలింగ్ వచ్చి నాకు. నామినేట్ ఆయనే చేశాడు, మళ్ళీ ఇవ్వాలంటారు. అంటే అర్థం కావట్లా, ఎప్పుడు ఎలా ఉంటున్నారో, ఎందుకు నామినేట్ చేసినట్టు, ఎందుకు ఉండాలనుకుంటున్నారు, జస్ట్ ప్రూవ్ చేసుకొని రావాలంటారు. ఏంటో నాకు అర్థం కాలేదు, క్లారిటీ లెస్ గేమ్ ఆడుతున్నారు భరణి గారు అని అనిపించింది. తర్వాత దివ్య గారికి పేరు ఆయన చెప్పింది తనుజ గారి పేరు. ఇక్కడ లాస్ట్కి తనుజ గారి పేరు యాడ్ చేశాడు. డెమాన్ అన్నాడు, ఇమాన్యుయల్, సంజన అన్నారు, ఆ తర్వాత వచ్చేసరికి దివ్య అన్నాడు, అందరి పేరు చెప్పాడు. ఇమాన్యుయల్ 4 పేరు చెప్పాడు, హైలైట్ అదే ఒకరి పేరు మీద. ఇక్కడ గౌరవ్ మాత్రం అసలు వీళ్ళు తనుజ పేరు ఫస్ట్ ఎత్తరు, భరణి గారు అండ్ తనుజ ఫస్ట్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి తనుజ కావాలన్న తనుజ అని ఇద్దరు అనేసరికి లాస్ట్కి మార్చి తనుజ అన్నారు. ఓవరాల్గా లాస్ట్కి వీళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేసింది. డెమాన్ పవన్ ఊరికే పైపైన అన్నాడు ఇమాన్యుయల్, గౌరవ్ వచ్చి గట్టిగా చెప్పినా కూడా ఇమాన్యుయల్ అన్నాడు, కానీ తర్వాత ఒప్పుకోలేదు, అయిపోయింది. స్ట్రెస్ చేసి చెప్పేదేలే. లాస్ట్కి దివ్య అండ్ తనుజ అని తీసుకుంటే
రాజు కళ్యాణ్ వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే ఆయన తనుజాని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. తనుజాని సెలెక్ట్ చేసుకుని టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ కొంచెం ఫిజికల్, ఓవరాల్ బ్రెయిన్ గేమ్. ఫిజికల్ కంటే కూడా ఆ టాస్క్ రాజుతో తనుజ ఆడుతున్నారు. రాజు కళ్యాణ్ వర్సెస్ తనుజ. ఇక్కడ హైలైట్ ఆఫ్ ద టాస్క్ ఏంటంటే ఈ పర్టికులర్ సీజన్లో నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్లో ఉన్న తనుజ, నెంబర్ 2 పొజిషన్లో ఓటింగ్లో ఉన్న కళ్యాణ్తో పోటీ పడడం, సింగిల్గా పోటీ పడడం అనేది టాస్క్ ఇంపార్టెన్స్. ఈ టాస్క్ ఫస్ట్ ఈ క్యూబ్ని తోసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. ఆ క్యూబ్ని 2 రాడ్లతో ఇలా పట్టుకొని వెళ్ళి 2 చెస్ట్ బార్స్ ఉంటే వాటిని దాటుకుంటూ వెళ్ళి వాటిని ఒక ర్యాక్లో పెట్టాలి. ర్యాక్లో పెట్టిన తర్వాత ఆ క్యూబ్కి 8 సైడ్స్ ఉంటాయి కదా, క్యూబ్కి 8 సైడ్స్ అయిన రోడాల్ 6 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 6 సైడ్స్లో ఉంది ప్రతి చోట కలర్స్ ఉంటాయి. దాన్ని మార్చుకొని క్యూబ్కి 6 సైడ్స్ అయ్యా, సడన్గా నాకు వెంటనే మైండ్ బ్లాక్ అయింది. సో అన్ని పక్కల కలర్స్ ఉంటాయి కదా, అవి ర్యాక్లో పెట్టినప్పుడు ఒక్కొక్క 5 ర్యాకుల్లో పెట్టినప్పుడు ఏ చోట కూడా 2 కలర్స్ మ్యాచ్ అవ్వకూడదు. అన్ని డిఫరెంట్ 5 కలర్లు అన్ని వైపులా 5 కలర్లు మ్యాచ్ కాకుండా ఉండాలి, ఈక్వల్ కలర్స్ లేకుండా. అది టాస్క్. ఈ టాస్క్లో తనూజ గారు కళ్యాణ్ ఫిజికల్గా ఆడే దాన్ని తోసుకునే అంతవరకు, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టే అంతవరకు ప్రతి రౌండ్లో ఒక 6 to 10 seconds ముందే ఉన్నాడు ఫిజికల్ టాస్క్లో మాత్రం. ఆ టాస్క్లో మాత్రం ప్రతి రౌండ్లో తనే ముందుకెళ్ళాడు, ప్రతి రౌండ్లో వెనకే వచ్చింది తనుజ. కానీ అక్కడికి వెళ్ళి ఆ బ్రెయిన్ ఆలోచించి పెట్టేటప్పుడు కళ్యాణ్ది క్లియర్గా అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయాడు. ఇక్కడ తనుజ కూడా ఫస్ట్లో అర్థం కాదు, ఇది అయ్యేటట్లేదు, కలర్స్ చేంజ్ అవుతున్నాయి, చూసుకొని దివ్య అని 3-4 సార్లు ఆడతారు, కళ్యాణ్ ఆడతారు లైవ్లో. కానీ లాస్ట్కి ఓవరాల్గా కళ్యాణ్ పెట్టడంలో ఫెయిల్ అవుతారు. తనుజ గారు సింపుల్గా ఆలోచించి ఫాస్ట్గా తిప్పేస్తారు, అయిపోద్ది, ఈవిడ గెలిచేశారు. ఇక్కడ 2 డౌట్లు ఉన్నాయి చాలామంది నాకు కామెంట్ చేసింది, నేను లైవ్ కూడా చూసాను. వీళ్ళందరూ హింట్లు ఇచ్చేశారు, హౌస్లో ఉండే వాళ్ళందరూ హింట్లు ఇచ్చేసరికి తనుజ గెలిచింది అనేసి ఒక అలిగేషన్ ఉంది. దానికి ఏమంటారనేది లైవ్ చూసిన వాడిగా ఒక క్లారిటీగా తెలివిగా, అంటే కొంచెం క్లారిటీ తీసుకున్నాను, నాకు ఒక క్లారిటీ ఉంది, నేను చెప్తా. ఆ హింట్ వల్ల గెలిచిందంటే విచ్ ఈస్ 1000% రాంగ్. ఎందుకు చెప్పంటారా? అక్కడ వాళ్ళు చెప్తున్నది కళ్యాణ్కి కూడా చెప్తున్నారు, తనుజకి కూడా చెప్తారు. అక్కడ ఏం చెప్తున్నారు తెలుసు వాళ్ళు, అది ఎల్లో పెట్టు, అది పెట్టు ఏం పెట్టమంటున్నారంటే అక్కడ ఎక్కడో 2 కలర్లు వరుసగా ఉండుంటాయి, అది మార్చమంటున్నారు. ఆవిడ కూడా మారుస్తారు, వీళ్ళే చెప్పేదే ఉంది. దట్టు అక్కడ ఇంట్లో వల్ల గెలిచేదానికి ఏమీ లేదు. వీళ్ళకి అందరూ కనపడేది 2 సైడ్లే, ఆ పక్క మళ్ళీ 2 సైడ్లు ఉంది, ఆ పక్క ఎవరు చూస్తారు? ప్రతిసారి ఆవిడ తిప్పుతుంటారు. తిప్పినప్పుడు ఏంటంటే ఏదైనా ఈక్వల్గా ఉంటే అదిగో ఈక్వల్గా ఉందని చెప్తారు, అది ఈక్వల్గా ఉందని చెప్పాల్సిన వీళ్ళ అవసరం లేదు, ఆవిడ కూడా కనపడుతుంది కదా. తర్వాత తిప్పితేనే అవుద్ది అనేసి అన్నాడికి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ తిప్పితే అక్కడ కూడా తిరుగుంటుంది. ఓవరాల్గా అన్ని వైపులో ఒకసారి చూసుకుంటే చెప్పుకోవాలి, అంతేకాని వీళ్ళు చెప్పగానే అయిపోతాడా? జస్ట్ ఆవిడ చూసేదే వీళ్ళు చెప్తా ఉంటారు, అది బ్లూ అంతకుమించి ఈవిడ చెప్పగానే అవలా. ఎందుకంటే అక్కడ కళ్యాణ్కి కూడా చెప్పారు, మధ్యలో రీతు చెప్పింది, డెమాన్ చెప్పాడు, లైవ్లో జరిగిన ఇవన్నీ. అంతేగాని ఈవిడ హింట్ల వల్ల గెలిచింది అనేది వరస్ట్. ఆవిడ నిజంగానే ఆవిడ తెలివిగానే బ్రెయిన్ గేమ్ వాడి గెలిచారు, దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్, దెర్ ఈస్ నో డౌట్. ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్ ఏమైందంటే కళ్యాణ్ కలర్స్ అనగానే బ్యాడ్లోకి వచ్చేస్తుంది. మనం కూడా ఆ పైపులది కలర్స్ పెట్టడంలో ఫెయిల్ అయిపోయాడు, ఈరోజు కలర్స్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ కలర్స్ అనేది వర్కౌట్ అవ్వదు, నాకు బెలూన్స్ వర్కౌట్ కాదంటే అతని కలర్స్ వర్కౌట్ కాలేదేమో అనిపించింది. కానీ సింపుల్గా తను ఓడిపోయాడు అని చెప్పాల్సిన అవసరం. ఆ టాస్క్ గట్టి టాస్కే, చూడడానికి అలా ఉంది కానీ చాలా కష్టమైన టాస్కే. ఊరికి అది తిప్పుకుంటే ఈ పక్క తిరిగితే ఆ పక్క తిరిగితే అన్ని రకాల అన్ని చోట్ల కూడా కలర్స్ మ్యాచ్ కాకుండా చూసుకోవాలి. టఫ్ టాస్కే ఆవిడ చేశారు, ఆవిడని అప్రిషియేట్ చేయాలి. కానీ ఇతను అబ్బా ఓడిపోయాడు అన్నట్టుకే లేదు. కళ్యాణ్ కూడా బాగా ఆడాడు, తనుజ గారు చాలా బాగా ఆడారు కాబట్టి గెలిచారు, సూపర్ అంతే. అది కూడా కళ్యాణ్ మీద గెలిచింది, అది కూడా సెకండ్ పొజిషన్ ఓటింగ్లో ఉన్న వ్యక్తి ఫస్ట్ పొజిషన్ ఓటింగ్లో ఉన్న వ్యక్తి గెలిచింది. దాంతోపాటుగా ఆ టాస్క్లు ఆడట్లేదు అనుకున్న వ్యక్తి అలా ఎక్కువ అంటున్నది ఎవరంటే రైవల్రీ బయట ఉంది కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ తనుజ అని అంటున్నారు. అలాంటి తనుజ కళ్యాణ్ మీద గెలవడం మాస్ సెలిబ్రేషన్, దెర్ ఈస్ నో డౌట్. దీంతో పాటుగా కళ్యాణ్ నిజంగానే గివప్ ఇచ్చి వాంటెడ్గా ఓడిపోయాడు అనే పాయింట్ కూడా చాలామంది సోషల్ మీడియాలో రేజ్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే తను చాలా టెన్షన్ పడి దబ తిప్పుతూ చాలాసేపు ట్రై చేశాడు లైవ్లో. అంటే సౌండ్స్ వస్తున్నాయి, చూద్దురా ఇదేంటి కనపట్లేదు, ఒకసారి చూడు, ఇది ఒకసారి చెక్ చేయి దివ్య ఇదేంటంటే ఇది ఏదో చేంజ్ ఉన్నట్టుంది దివ్య, ఒకసారి మ్యాచ్ అవ్వట్లేదు చూడని ఇలా ట్రై చేస్తున్నాడు. కానీ వాంటెడ్గా ఇంటెన్షనల్గా ఓడిపోయే బిహేవియర్ కాదు. కళ్యాణ్ ఆట అంటే ఆటలాగా ఆడతారు, కానీ ఇలా ఆవిడ కోసం ఓడిపోతారని నేను అనుకోవట్లా. అలా ఓడిపోలేదు, నేను లైవ్ చూస్తున్నాను బట్టి ఎపిసోడ్ చూస్తున్నాను బట్టి ఆవిడే స్వయంగానే గెలిచారు. కానీ ఇతను గివప్ ఇచ్చి ఇతను ఏదో ఓడించింది, ఇతను ఆవిడని గెలిపించడానికి ట్రై చేసింది అయితే అస్సలు కాదు. సో గెలిచింది. ఇక్కడ మాస్ సెలిబ్రేషన్ అంటే రాణికి రాజుగారే అది తీసి తప్పకన వేశారు. సో రాజు మీద స్వయం కృషితో గెలిచింది. 2 ఈరోజు తనుజ గారు నెక్స్ట్ లెవెల్. అది ఎపిసోడ్ రివ్యూ, అంతకుమించి ఏమీ లేదు. నిల్ డెస్పరానో దండేసి దండం పెట్టాలి ఈ ఎపిసోడ్కి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కూడా చేయండి మామ, లవ్ యూ. 20 నిమిషాల్లో అయిపోయింది రివ్యూ, దట్స్ ఇట్ మామ.